విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పేదవాల్తేరు జంక్షన్ లోని టీడీపీ విశాఖ జిల్లా సీనియర్ నేత మీడియా కోఆర్డినేటర్ పోతన్నరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలోని ప్రజలు వ్యాపారాలు నానా అవస్థలు పడ్డారని ఇక నుంచి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. కూటమి విజయోత్సవ కార్యక్రమాలు 20వ వార్డు పెదవాల్తరి గాంధీ సెంటర్ వద్ద నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. మేమైతే నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానిగా ఎన్నికవడం, 12వ తేదీన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం చేయడం, దానికి అన్ని విధాల సహకారాలు అందించినటువంటి ద గ్రేట్ లెజెండ్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రేపు జనసేన బీజేపీ టీడీపీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ప్రజలు మాకు బాధ్యత బరువు పెట్టడం జరిగింది. మేము ఆనందపడతాం తప్ప గర్వపడం. ఏదేమైనప్పటికీ కూడా ఓడిపోయినటువంటి అభ్యర్థులు కానీ గెలిచినటువంటి అభ్యర్థులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా ఎందుకంటే రాజకీయ రంగంలోని ఇటువంటి సర్వసాధారణం అనిదా భావించకుండా దాన్ని ఇంకో రకంగా తీసుకోకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అందులో భాగంగా మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు 4వసారి అత్యధిక మెజార్టీతోనే, అంటే ఇక్కడ ప్రజలు 2 బేరేజ్ వేసుకున్నారు. డబ్బు ఎక్కువ, ప్రజా అభిమానం ఎక్కువ. అంటే ఇక్కడ డబ్బు కాదు, ప్రజాభిమానం ఎక్కువని మరి ఈరోజు వెలగపూడి రామకృష్ణబాబు గారికి సుమారు 70,000 పైచీలకు ఓట్లు ఇచ్చి గెలిపించడం జరిగింది. అలాగే భర్త గారికి 5,05,000 మెజార్టీ, రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. విశాఖ ప్రజలు విజ్ఞులు. ఏదేమైనప్పటికీ రానున్న కాలంలో కేవలం అభివృద్ధి సంక్షేమం మీద డెవలప్ బుర్ర పెడుతూ అమరావతి నిర్మాణంకి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. అలాగే పోలవరం కూడా పూర్తి చేస్తారు. అలాగే రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్ని విధాలు కూడా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.